భగవద్గీత 2వ అధ్యాయంలో నేను మిస్ అయిన శ్లోకం అండ్ దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా వినాల్సిన శ్లోకం. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాద రతా పార్థ నాన్యదస్థితి వాదినః. చాలా మంది విపరీతంగా దేవుణ్ణి పూజించే వాళ్ళు, ధర్మాన్ని పాటించే వాళ్ళు కూడా వేదంలో ఉన్న పుష్పిత వాక్యాలకు అట్రాక్ట్ అవుతారు. అంటే ఇలా చేస్తే మనకేవో కోరికలు తీరుతాయి, ఇలాంటి మాటలు. పైగా దాని వెనకున్న అంతరార్థం ఏంటి అనేది అర్థం చేసుకోకుండా ఇది ఇలాగే చెయ్యాలి, ఇలాగే చేస్తాను అని వాదిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ కి ఈ దేవి నవరాత్రులనే తీసుకుంటే ఈ 9 రోజుల నవరాత్రి పూజల్లో ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి, ఏ రోజు మనం ఏ చీర కట్టుకోవాలి, ఏ పువ్వులతో పూజించాలి, ఇలా ఎక్స్టర్నల్ థింగ్స్ మీదే ఫోకస్ ఉంటుంది తప్ప అసలు ఈ దేవి నవరాత్రులు వెనుకున్న అంతరార్థం ఏంటి, ఈ 9 రోజుల్ని మన ఇంటర్నల్ గ్రోత్ కి లేదా స్పిరిచువల్ గ్రోత్ కి ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా సాధన చేయాలి, ఎలా మన మనసుని అమ్మవారిపై లగ్నం చేయాలి అనే